హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో డిజిటల్ ఎలక్ట్రానిక్స్ సంబంధించిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే చూద్దాం. మీకు తెలుసు కదా, నేను ఆల్రెడీ అయితే డిజిటల్ ఎలక్ట్రానిక్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ పైన అయితే మనం పార్ట్ 1 వీడియో అయితే చేశాను అనమాట. సో అదేంటంటే మనకు యూనిట్ వైజ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనమాట. సో ప్రతి యూనిట్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండ్ ప్రతి క్వశ్చన్ని వాళ్ళు ఎలా అడుగుతారో మనం అయితే డిస్కస్ చేసాం. బట్ ఈ వీడియోలో ఏంటంటే క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ వైజ్ ఈచ్ క్వశ్చన్లో వాళ్ళు ఎలాంటి టాపిక్స్ అండ్ ఏ యూనిట్ నుంచి అడుగుతారో క్లియర్గా అయితే చూద్దాం అనమాట. బిఫోర్ దట్ ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఏబుల్ చేసి పెట్టుకొని నేను అప్లోడ్ చేసిన ప్రతి వీడియో అయితే మీకు నోటిఫై అవుతుంది అనమాట. ఇంకా వీడియోలోకి వెళ్తే, సో ఈ బ్లూ ప్రింట్ గురించి మనం ఆల్రెడీ పార్ట్ 1 వీడియోలో అయితే డిస్కస్ చేసాం కదా. సో ఇంకా పార్ట్ 1 వీడియో ఎవరైనా చూడకుండా ఉంటే వెళ్ళి చూడండి. సో అందులో అయితే మనము మొత్తం బ్లూ ప్రింట్ గురించి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే డిస్కస్ చేస్తాం అనమాట. ఇప్పుడు క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ చూస్తే మనకు ఆల్రెడీ తెలుసు కదా, షార్ట్ క్వశ్చన్స్ అయితే మనకు 10 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. సో ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 3 మార్క్స్ అనమాట. సో ఈ షార్ట్ క్వశ్చన్స్లో మనకు ఫస్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్ మనకు యూనిట్ 1 నుంచి, థర్డ్ క్వశ్చన్, ఫోర్త్ క్వశ్చన్ సెకండ్ యూనిట్ నుంచి, ఫిఫ్త్ క్వశ్చన్, సిక్స్త్ క్వశ్చన్ థర్డ్ యూనిట్ నుంచి, సెవెంత్, ఎయిత్ వచ్చి ఫోర్త్ యూనిట్ నుంచి, అండ్ అలానే 9th, 10th క్వశ్చన్ వచ్చి ఫిఫ్త్ యూనిట్ నుంచి అయితే ఇస్తారు. సో ఇక్కడ నార్మలీ ఈ క్వశ్చన్స్లో మనకు డెఫినేషన్స్ కానీ, లేదంటే స్మాల్ డిఫరెన్సెస్ కానీ, ఆర్ స్మాల్ ఎక్స్ప్లెనేషన్స్ కానీ ఇవైతే అడుగుతూ ఉంటారు అనమాట. సో నెక్స్ట్ వచ్చి 11th క్వశ్చన్ మనకు తెలుసు కదా, 11th క్వశ్చన్ నుంచి మనకు బిగ్ క్వశ్చన్స్ అయితే స్టార్ట్ అవుతాయి అండ్ ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 8 మార్క్స్. సో ఇందులో వచ్చి ఇంటర్నల్ చాయిస్ ఉంటుంది ఏ అండ్ బి. నేను ఇక్కడ వచ్చి బోత్ అయితే కల్పించాను, ఎందుకంటే కొన్ని టైమ్స్ ఏలో ఇచ్చిన క్వశ్చన్ కొన్ని టైమ్స్ బిలో ఇస్తారు అండ్ బిలో ఇచ్చిన క్వశ్చన్ కొన్ని టైమ్స్ ఏలో కూడా ఇస్తూ ఉంటారు అనమాట. సో నేను అందుకే స్పెసిఫిక్గా అయితే ఇదే ఆప్షన్ అని చెప్పి మెన్షన్ చేయలేదు. బట్ ఓవరాల్ 11th క్వశ్చన్ వచ్చిన టాపిక్స్ అయితే ఇక్కడ నేను మెన్షన్ చేశాను. అండ్ 11th క్వశ్చన్ వచ్చి మనకు ఫస్ట్ యూనిట్ నుంచి అయితే అడుగుతారు. అండ్ ఈ క్వశ్చన్లో మనకు నెంబర్ సిస్టమ్స్ అనమాట. సో నెంబర్ సిస్టమ్స్లో నుంచి మనకు బైనరీ, డెసిమల్, ఆక్టల్ అండ్ హెక్సాడెసిమల్ వీటిపైన నుంచి అయితే మనకు ఇస్తుంటారు. మనకు తెలుసు కదా 4 టైప్స్ ఆఫ్ నెంబర్ సిస్టమ్స్ మనకు అయితే ఉన్నాయన్నమాట ఇక్కడ. అండ్ ఇక్కడ చూసారా, రెడ్ హ్యాస్టిన్ మార్క్ అయితే సింగిల్ రెడ్ హ్యాస్టిన్ మార్క్ ఉంది. సో దిస్ మీన్స్ ఏంటి అంటే ఈ క్వశ్చన్ అనేది మనకు 80 to 85% అడిగే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. సో నేను అందుకని చెప్పి అయితే రెడ్ హ్యాస్టిన్ మార్క్ అయితే పెట్టాను. సో ఎవరైతే మేము జస్ట్ పాస్ అయితే చాలు అనుకున్న వాళ్ళు ఈ క్వశ్చన్ అండ్ టెక్స్ట్ హైలైట్ చేసిన క్వశ్చన్స్ మాత్రం చదివినా కూడా వాళ్ళైతే ఈజీగా అయితే పాస్ అయిపోతారు అనమాట. ఓకేనా. నెక్స్ట్ వచ్చి XS3 కోడ్స్ అనమాట. అండ్ ఈ XS3 కోడ్స్తో పాటు గ్రే కోడ్ అండ్ ఆల్ఫా న్యూమరిక్ కోడ్స్ కూడా ఉన్నాయి. సో అవి కూడా ఒకసారి చూసుకోండి. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే సైన్డ్ ఆర్ అన్సైన్డ్ అనమాట. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది కూడా. సో సైన్లో కానీ అన్సైన్లో కానీ మనకు వచ్చి సబ్ట్రాక్షన్, అడిషన్, మల్టిప్లికేషన్ అండ్ డివిజన్ అయితే పర్ఫామ్ చేయమని అయితే అడుగుతూ ఉంటారు. సో ఇది కూడా అయితే మనకు ఇంపార్టెంట్ క్వశ్చన్. సో ఇది కూడా అయితే చూసుకోండి. నెక్స్ట్ వచ్చి 12th క్వశ్చన్. ఈ 12th క్వశ్చన్లో మనకు సెకండ్ యూనిట్ నుంచి అయితే ఇస్తారు. సో ఇందులో ది వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ వచ్చి కే మ్యాప్స్ అండి. సో ఈ కే మ్యాప్స్ క్వశ్చన్ అయితే మనకు 95% ఇచ్చే ఛాన్సెస్ అయితే హైలీ ఉంటాయి. అండ్ ఈ కే మ్యాప్స్తో పాటు మనకు గేట్స్ ఇంప్లిమెంటేషన్ కూడా వెరీ ఇంపార్టెంట్ అండి. ఈ గేట్స్ ఇంప్లిమెంటేషన్ అంటే ఏం లేదండి, మనకు తెలుసు కదా నాండ్ అండ్ నార్ గేట్స్ ఆర్ ది యూనివర్సల్ గేట్స్ అని చెప్పి. సో రిమైనింగ్ గేట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అన్నింటినీ మనం బై యూజింగ్ నాండ్ ఆర్ నార్ గేట్స్ పర్ఫామ్ చేసి మనమైతే ఇంప్లిమెంట్ చేయాల్సి ఉంటుంది. సో ఆ ఇంప్లిమెంటేషన్ ఇక్కడ నేనైతే గేట్స్ ఇంప్లిమెంటేషన్ అయితే మెన్షన్ చేశాను. సో ఆ 2 బై యూజింగ్ నాండ్ అండ్ బై యూజింగ్ నార్, ఆ 2 అయితే మీరైతే క్లియర్గా అయితే చూసుకోండి అనమాట. అలానే నెక్స్ట్ వచ్చి డిమోర్గన్స్ థీరమ్స్ అండి. మనకు తెలుసు కదా, ఈ డిమోర్గన్స్ థీరమ్స్ నేర్చుకుంటేనే మనమైతే గేట్స్ ఇంప్లిమెంటేషన్ అయితే పర్ఫామ్ చేయగలం. సో ఇక్కడ మన డిమోర్గన్స్ థీరమ్స్ మనం కన్ఫర్మ్గా అయితే నేర్చిపెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చి SOP అండ్ POS, సమ్ ఆఫ్ ద ప్రోడక్ట్స్ అండ్ ప్రోడక్ట్స్ ఆఫ్ ద సమ్. సో ఇది కూడా అయితే క్లియర్గా నేర్చుకోండి. అండ్ 4-bit ప్యారలల్ యాడర్ అండి. సో ఈ డయాగ్రామ్, సర్క్యూట్ డయాగ్రామ్ ఎలా ఉంటుంది అండ్ జస్ట్ బ్రీఫ్గా అయినా సరే చూసి పెట్టుకోండి అనమాట. ఇది కూడా చాలా ఇంపార్టెంటే. నెక్స్ట్ వచ్చి 13th క్వశ్చన్ అండి. ఇది వచ్చి మనకు థర్డ్ యూనిట్ నుంచి అయితే ఇస్తారు. ఇందులో ది కన్ఫర్మ్ టాపిక్ 95% టాపిక్ ఏంటి అంటే ఫ్లిప్ ఫ్లాప్స్ అండి. సో ఈ ఫ్లిప్ ఫ్లాప్స్ ఏవైనా సరే SR కావచ్చు, RS కావచ్చు, JK మాస్టర్ స్లేవ్ కావచ్చు, ఎనీథింగ్ ఏ ఫ్లిప్ ఫ్లాప్ అయినా సరే మనకైతే ఇవ్వచ్చు ఇక్కడ. సో మీరు ఏం చేస్తారంటే ఫ్లిప్ ఫ్లాప్స్ అన్నీ అయితే నీట్గా నేర్చిపెట్టుకొని విత్ సర్క్యూట్ డయాగ్రామ్స్ అండ్ ట్రూత్ టేబుల్స్ కూడా. ఓకేనా. అండ్ లాచెస్, హాఫ్ యాడర్, ఫుల్ యాడర్ కూడా ఒకసారి అయితే బ్రీఫ్గా చూసి పెట్టుకోండి. నెక్స్ట్ వచ్చి 14th క్వశ్చన్ అండి. ఈ 14th క్వశ్చన్ వచ్చి మనకు 4th యూనిట్ నుంచి అయితే ఇస్తారు. సో ఇందులో మనకు అడిగే 2 గన్ షాట్ టాపిక్స్ వచ్చి కౌంటర్స్ అండ్ రిజిస్టర్స్ అండి. ఈ 2 క్వశ్చన్స్ మనకు 14th క్వశ్చన్లో అయితే కన్ఫర్మ్గా అయితే అడుగుతారు. అండ్ కౌంటర్స్లో మనకు తెలుసు కదా సింక్రనస్, అసింక్రనస్ అయితే ఉన్నాయని చెప్పి. సో అవన్నీ కూడా అయితే నేర్చుకోవాల్సి ఉంటుంది మీకు. అండ్ అలాగే రిజిస్టర్స్లో వచ్చి చాలా టైప్స్ ఆఫ్ రిజిస్టర్స్ ఉంటాయి. లైక్ రైట్ రిజిస్టర్ కానీ, షిఫ్ట్ లెఫ్ట్ రిజిస్టర్ కానీ, లేకుంటే యూనివర్సల్ రిజిస్టర్ కానీ, ఇలా టైప్స్ ఆఫ్ రిజిస్టర్స్ అన్నీ కూడా మీరు నేర్చుకోవాల్సి ఉంటుంది.
జస్ట్ మేము ఎవరైతే పాస్ అవ్వాలి అనుకున్న వాళ్ళు జస్ట్ వీటిలో నుంచి ఒకటి చూస్ చేసుకోండి, ఏదర్ కౌంటర్స్ కానీ ఆర్ రిజిస్టర్స్ కానీ. బట్ ఏది నేర్చుకున్నా కూడా అందులో ఫుల్ టాపిక్స్ అన్ని కవర్ చేయాలి. ఇప్పుడు మనం చెప్పాం కదా, రిజిస్టర్స్ కానీ నేర్చుకోవాలి అనుకుంటే అందులో ఉన్న అన్ని రిజిస్టర్స్, షిఫ్ట్ లెఫ్ట్ కానీ షిఫ్ట్ రైట్ కానీ లేకుంటే యూనివర్సల్ కానీ అన్ని రిజిస్టర్స్ అన్నీ మీరైతే నేర్చుకోవాల్సి ఉంటుంది విత్ ట్రూత్ టేబుల్స్ అండ్ డయాగ్రామ్స్ ఉంటాయి, డయాగ్రామ్స్ కూడా. ఓకేనా. నెక్స్ట్ వచ్చి 15th క్వశ్చన్ అండి. ఈ 15th క్వశ్చన్ మనకు 5th యూనిట్ నుంచి అయితే అడుగుతారు. ఇందులో వచ్చి కన్ఫర్మ్ క్వశ్చన్ మల్టీప్లెక్సర్ అండి. ఈ మల్టీప్లెక్సర్ 95% అయితే కన్ఫర్మ్గా అయితే అడుగుతుంటారనమాట. సో మల్టీప్లెక్సర్ అండి మనకు డైరెక్ట్గా అడగచ్చు, లేదంటే ఇండైరెక్ట్గా కూడా అడగచ్చు. ఎలా అడిగినా కూడా మీరు అది మల్టీప్లెక్సరే అని చెప్పేలాగా మీరైతే నేర్చుకోవాలన్నమాట. నేర్చుకొని క్లియర్గా అయితే మెన్షన్ చేయండి. అలానే మల్టీప్లెక్సర్ నేర్చుకునేటప్పుడే మీరు కానీ డిఫరెన్స్ బిట్వీన్ ద మల్టీప్లెక్సర్ అండ్ డీమల్టీప్లెక్సర్ నేర్చుకుంటే ఇఫ్ ఇన్ ఫ్యాక్ట్ డీమల్టీప్లెక్సర్ అడిగినా కూడా మీరైతే ఈజీగా అయితే అటెంప్ట్ చేయగలరు అనమాట. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ క్వశ్చన్ యూనిట్లో నుంచి ఏది అంటే ఎన్కోడర్ అండ్ డీకోడర్ అండి. ఎదురు ఎన్కోడర్ అన్నా ఇవ్వచ్చు, లేదంటే డీకోడర్ ఇవ్వచ్చు, ఏదైనా సరే ఇవ్వచ్చు. సో మీరు వీటి మధ్య కూడా డిఫరెన్స్ కానీ మీరు కానీ ఫస్ట్ నేర్చుకున్నారు అనుకోండి, సో ఏ క్వశ్చన్ ఇచ్చినా మీరైతే ఈజీగా రాయగలుగుతారనమాట. ఎందుకు అంటే మనకు 8 ఇన్పుట్స్ 3 అవుట్పుట్స్ ఉండడానికి, 3 ఇన్పుట్స్ 8 అవుట్పుట్స్ ఉండడానికి అయితే చాలా డిఫరెన్స్ ఉంది కదా. సో ఆ డిఫరెన్సే మనకి ఇక్కడ ఎన్కోడర్ అండ్ డీకోడర్ మధ్య అయితే ఉంటుంది కాబట్టి ఈజీగా అయితే మీరు అండర్స్టాండ్ చేసుకోగలరు. అండ్ అలానే ప్రోగ్రామబుల్ లాజిక్ అర్రే, సో ఇది కూడా అయితే బ్రీఫ్గా ఒకసారి చూసుకోండి ఈ టాపిక్ కూడా. అండ్ అట్ లాస్ట్ 16th క్వశ్చన్ అండి. మనకు తెలుసు కదా ఈ 16th క్వశ్చన్ అనేది 10 మార్క్స్ క్వశ్చన్. అండ్ ఇది మనకు 2nd, 3rd, 4th, 5th యూనిట్ నుంచి అయితే ఇస్తారనమాట. అండ్ ఇందులో స్పెసిఫిక్గా అన్ని టాపిక్స్ అయితే నేను ఇక్కడ మెన్షన్ చేయలేదు, బట్ ఇంకా కొన్ని టాపిక్స్ కూడా ఇవ్వచ్చు దీంట్లో. లైక్ కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ చూస్తే యాడర్స్ కానీ, లాచెస్ కానీ, ఫ్లాప్స్ కానీ, సర్క్యూట్ డయాగ్రామ్స్. ఇక్కడ సర్క్యూట్ డయాగ్రామ్స్ అంటే ఓన్లీ ఒక పర్టికులర్ టైప్ ఆఫ్ సర్క్యూట్ డయాగ్రామ్స్ కాదండి. ఏదర్ అది కౌంటర్స్ కావచ్చు, రిజిస్టర్స్ కావచ్చు, లేకుంటే మనకు వేరే యాడర్స్ ఒక సర్క్యూట్ డయాగ్రామ్స్ కూడా కావచ్చు. ఏ సర్క్యూట్ డయాగ్రామ్ అయినా వాళ్ళు మనకు ఒక ఇండైరెక్ట్గా ఇచ్చి కూడా మనకు రిప్రజెంట్ చేయమని అయితే అడుగుతుంటారు. అలానే టూస్ కాంప్లిమెంట్ ఆపరేషన్స్, లేదంటే సైన్డ్ ఆర్ అన్సైన్డ్ బైనరీ ఆపరేషన్స్, ఇలాంటివి కూడా చాలా టైమ్స్ అయితే అడుగుతుంటారు. కొన్నిసార్లు ఒక ఎక్స్ప్రెషన్ చేసి దానికి కే మ్యాప్ కూడా మనల్ని అయితే డ్రా చేయమని అయితే అడుగుతుంటారు అనమాట. సో ఏ టాపిక్ ఇచ్చినా కూడా మీరైతే 16th క్వశ్చన్ రాసేలాగైతే ప్రిపేర్ అవ్వండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఈ 16th క్వశ్చన్ అనేది మనకైతే డైరెక్ట్గా ఇవ్వరండి. ఈ 16th క్వశ్చన్ మనకైతే కన్ఫర్మ్గా ఇండైరెక్ట్గానే ఇస్తారు. సో లేదు మేము జస్ట్ పాస్ అయితే చాలు అనుకున్న వాళ్ళు ఈ 16th క్వశ్చన్ వదిలేసి ఇక్కడ నేను ఏవైతే టెక్స్ట్ హైలైట్ చేశానో, సో ఈ క్వశ్చన్స్లో ఏ క్వశ్చన్ని లీవ్ చేయకుండా ప్రిపేర్ అయితే ఈజీగా అయితే పాస్ అయిపోతారండి. ఓకేనా. సో ఈ రోజు చెప్పిన వీడియోలో ఏమైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ మెన్షన్ ఇన్ ద కామెంట్ సెషన్. అండ్ మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఎనేబుల్ చేసుకోండి. నేను అప్లోడ్ చేసిన ప్రతి వీడియో అయితే మీకు నోటిఫై అవుతుంది అనమాట. అండ్ ఫైనల్లీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.